J1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. అందరికీ జై శ్రీరామ్. గత 20 రోజుల నుండి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమైన శుభ సందర్భంగా ఇక్కడ మన మహిషాపట్నంలోని నేతాజీ నగర్ రోకడ్ హనుమాన్ బాలాజీ మందిరం ఆలయానికి ఉదయం వేకువజామున 5 గంటలకే ఇక్కడ స్వామివారికి దర్శించుకోవడానికి అలాగే పూజలు చేయడానికి అధిక సంఖ్యలో మహిళామూర్తులు ఇక్కడ మందిరానికి వస్తారు కనుక ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కలుగు మొక్కలు ఏపుగా పెరగడం జరిగింది. ఈ కలుగు మొక్కల గురించి పలుమార్లు ఆలయ కమిటీ సభ్యులు అలాగే లక్ష్మీశెట్టి గారు నా దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారు. నేను కూడా గతంలో మున్సిపాలిటీలో జేసీబీ ఉన్నప్పుడు చేయించడం జరిగింది. ఇప్పుడు జేసీబీ చెడిపోవడంతో అక్కడ ఏం చేయలేక నేను నా సొంత ఖర్చులతో జేసీబీని ఏర్పాటు చేసి ఇక్కడ కలుగు మొక్కలు తొలగించడం జరుగుతుంది. అలాగే నేను కలెక్టర్ మేడం గారికి ఒకటే వినియోగించుకుంటున్నాను. మేడం గారు ఇక్కడ మా మహిషాపట్నంలో ఇక్కడ కార్మికులు చేసే స్వచ్ఛత పరిశుభ్రత గత కొన్ని 15 రోజులుగా నిలిచిపోయింది కనుక అలాగే ఎక్కడికైతే పెరిగిపోయిందో ఆ చెత్తను కూడా తొలగించాలని అలాగే పైసా మున్సిపాలిటీలో జేసీబీ ప్లేట్ ట్రాక్టరు అతి త్వరలో ఏర్పాటు చేయాలని లేకుంటే మేము ధర్నాకు దిగుతామని చెప్పేసి మా ఆలయ కమిటీ తరఫున అలాగే మా మహిషాపట్నం తరఫున నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.